హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, చాలా బాగా వస్తుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా కూడా తింటారు. ఇలా చేసి పెడితే మీరు కూడా ట్రై చేయండి. అది ఎలాగో చూద్దాం. కుల్ఫీ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టవ్ మీద పాలు పెట్టుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. పాలన్నిటిని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు బాగా మరగనివ్వాలి. చిక్కపడాలి పాలు. అలాగే పాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే పైనంతా మీగడ కట్టేస్తుంది. పాలు ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల వరకు చక్కెరను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చక్కెర బదులు కావాలంటే బెల్లమైనా వాడుకోవచ్చు. తర్వాత పాలు బాగా మరిగేలోపు ఒక కప్పు తీసుకొని అందులోకి ఇలా ఒక కప్పు మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా, వేడి పాలల్లో మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఉండలు కడతాయి. ఇలా కలుపుకుంటే ఉండలు కట్టకుండా పాలల్లో నీట్గా మిక్స్ అయిపోతుంది. ఇలా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇలా పాలు బాగా మరగాలి. ఇలా చుట్టూ ఉన్న మీగడని అంతటిని కూడా గరిటెతో తీసేసుకొని పాలల్లోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ పాలను బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. తర్వాత దీని అంతటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇది మరి కాస్త చిక్కబడేలాగా మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా బాగా చిక్కగా మరిగిపోవాలి. ఇలా చిక్కగా రావాలి. మీగడ అంతా కూడా, చుట్టూ ఉన్న మీగడ కూడా అంతా నీట్గా తీసేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఇలా టీ కప్స్ ఏవైనా తీసుకొని వాటిలోకి మనం తయారు చేసుకున్న వీటిని వేసుకోవాలి.
తర్వాత ఇందులో ఇలా ఐస్ క్రీమ్ వస్తాయి కదా స్టిక్స్, ఇలా స్టిక్స్ పెట్టుకోవాలి. తర్వాత దీనిలో ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్ను ఇలా చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా చిన్న హోల్ పెట్టుకున్న దాంట్లో ఈ స్టిక్ని ఇలా పెట్టేసి దీనికి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ పెట్టేసుకొని అదేవిధంగా అన్ని కప్స్కి ఇలా క్లాత్ వేసుకొని కవర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని కవర్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి ఇలా బాగా గడ్డ కట్టేస్తాయి. తర్వాత ఈ పైన ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి. నేనైతే నైట్లో పెట్టేసి నెక్స్ట్ డే తీసుకుంటాను, లేదా 8 అవర్స్ మినిమం 8 అవర్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే బాగా గడ్డ కడతాయి. ఇలా దీనికి ఉన్న బ్యాండ్ని తీసేసి ఈ క్లాత్ను కూడా రిమూవ్ చేసేయాలి. చూడండి బాగా గడ్డ కట్టేసాయి. ఇప్పుడు వీటిని చల్లని నీళ్ళలో మామూలు నార్మల్ వాటర్లో 1 నిమిషం పాటు అలా ఉంచుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. లేదా చేతితో రబ్ చేసినా కూడా ఈజీగా ఊడొచ్చేస్తాయి. మా బాబు చూడండి ఎప్పుడెప్పుడా అని ఉన్నాడు ఐస్ క్రీమ్ తినడం కోసం. స్కూల్స్ మధ్యాహ్నం వరకే కదండి, మధ్యాహ్నం పిల్లలు వచ్చేసరికి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదండి. ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు. ఇలా వాటర్లో నార్మల్ వాటర్లో కాసేపు పెట్టేస్తే ఈజీగా ఊడి వచ్చేస్తాయి. ఇలా ఒకసారి చేత్తో ఇలా రబ్ చేసినా కూడా ఈజీగా ఊడిపోతాయి. చూడండి ఈజీగా వచ్చేసాయి. ఇంకా వీటిలో డ్రై ఫ్రూట్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, బాగుంటాయి. చూసారుగా ఇంట్లోనే ఉన్న వాటితో ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది. బయట ఫుడ్స్ పిల్లలకు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. అలాగే నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.